ఒకటే మాట, ఎందుకురా అరే ఎందుకురా కేసీఆర్ పై కుట్రబట్టుతున్నారు, ఎందుకురా యుగ పురుషునిపై విషం చిమ్ముతున్నారు, ఎందుకురా కేసీఆర్ సారుపై కుట్రబన్నుతున్నారు, ఎందుకురా యుగ పురుషునిపై విషం చిమ్ముతున్నారు. తెలంగాణను సంబంధించి మీ బలం దించినందుక, మా బలం పెంచినందుక, మా కరువు మాపినందుక, మా కడుపు నింపినందుక ఎందుకురా కేసీఆర్ సార్పై కుట్రబన్నుతున్నారు, ఎందుకురా యుగ పురుషునిపై విషం చిమ్ముతున్నారు. జై కవితక్క, జై జాగృతి. థ్యాంక్ యూ వీరన్న. విజేంద్ర అన్న జాగృతి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అచ్చా, ఓకే ఓకే, మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇద్దరు విజేంద్ర అన్న. థ్యాంక్ యూ అక్క. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పేసి తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధించిన యోధుడు మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి వాటి ద్వారా యావత్ భారతదేశంలోనే అత్యధిక పంటలు పండించిన మహాయోధుడు కేసీఆర్ గారు, వారికి ఈరోజు నోటీసులు ఇచ్చి హాజరు కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిన కుట్రకు నిరసనగా ఈరోజు కవితమ్మ గారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మహాధారణకి విచ్చేసిన అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా కవితమ్మ గారికి ఈ మంచి కార్యక్రమాన్ని, ధారణా కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల వాళ్ళు, అన్ని రంగాల ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, ఈ ధారణకి మద్దతు తెలుపుతా ఉన్నారు అని చెప్పేసి ఒకసారి తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒక రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు, అంతేకాదు ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఆ ప్రాజెక్టు ద్వారా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్ దాకా కూడా ఆ గోదావరి నీటిని తీసుకువచ్చిన యోధుడు కేసీఆర్ గారు. మరి ఎన్నో లక్షల ఎకరాలకు ఈరోజు పంటలు పండే విధంగా నీరు అందించిన కేసీఆర్ గారు, మరి రైతులను రాజులుగా చేస్తానని చెప్పేసి రైతులకు సంతోషంగా వారు జీవించడానికి, వారు పంటలు పండించుకోవడానికి 24 గంటలు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. అంతేకాదు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి రైతులను ఈ రాష్ట్రంలో గొప్ప వ్యక్తులుగా ఈరోజు వారు ఎంతో గొప్పగా జీవించే విధంగా ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న చర్యల వల్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి సంతోషంగా ఉన్న సమయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్ని కేసీఆర్ గారిని బద్నాం చేయాలా, కేసీఆర్ గారిని ఎదుర్కొనలేక ఈరోజు ఈ కుట్ర పన్ని ఈ నిరసనగా మనకు నోటీసులు ఇచ్చి కేసీఆర్ గారికి ఈ ధారణ చేసే విధంగా ఈరోజు అవకాశం కల్పించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారికి ఈ మధ్యనే మరి ఈడీ కూడా వారు ఛార్జ్ షీట్లో పేరు పెట్టి కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో వారి పేరు నిరికించినప్పుడు ఈరోజు ఏ మీడియా కూడా చర్చలు పెట్టడం లేదు. కేవలం ఇక్కడ కల్వకుంట్ల కుటుంబంలో కవితమ్మ గారి మీదనే ఫోకస్ చేస్తూ ఈరోజు మీడియా కూడా ప్రతి చర్చలో కూడా ఇదే నడుస్తూ ఉన్నది. ఎందుకు మీరు ఈ ముఖ్యమంత్రి గారి వైఫల్యాలపైన మీరు చర్చ పెట్టడం లేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాం. వారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలేక ఈరోజు ఇలాంటి కుయుక్తులు పన్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో జరుపుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దయచేసి అందరూ కూడా గమనించాలి. ఇది కూడా ఈ నోటీసులు ఇవ్వడం కేసీఆర్కి కూడా అందులో భాగమే అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు అందరం కూడా ఈ ధారణలో పాల్గొనాలి. రేపు కేసీఆర్ గారు ఈ కమిషన్ ముందు హాజరైనప్పుడు దాని తర్వాత కూడా ఏదైనా పరిణామాలు తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం తిప్పలు తప్పవు. ఈరోజు ఇంతే జనాలు కాదు, ఈ హైదరాబాద్ అంతా కూడా ఈ తెలంగాణ నుంచి ప్రజలందరూ కూడా వచ్చి ముట్టడి చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. దయచేసి జాగ్రత్తగా మెదులుకోవాలి. ఒక యోధుడిని
ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడిని ఇబ్బంది పాలు చేసే పడిన కుట్రను మాత్రం ఖచ్చితంగా నిరసిస్తూ ఈరోజు కవితమ్మ గారు చేపట్టిన ఈ మహాధారణకి మద్దతు పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. విజేందర్ అన్న గారికి ఇంకొక విజేందర్ అన్న గారికి ఇవ్వాల్సింది కోరుతా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు కొల్లూరులో ఏషియాలోనే